పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మీ అందరికీ ప్రైజలా. మరి ఇది నాన్న అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాంని దేవుడు అంటాడు, నా స్నేహితుడా అంటాడు. ఎందుకనగా అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని నమ్మాడు, దేవుని వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మరి పొందుకున్నాడు. మరి వృద్ధాప్యంలో మరి బిడ్డలేనప్పుడు దేవుని ఇచ్చిన వాగ్దానం నమ్మాడు కాబట్టి మరి చక్కటి కుమారుని ఇషాకును పొందుకున్నాడు. మరి తిరిగి ఇషాకును దేవుడు అడుగుతాడు, పరిశోధిస్తాడు. అడిగినప్పుడు కూడా అబ్రహాము వెనుకాడలేదు, వెళ్ళివ్వడానికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి మనము కూడా దేవుడి మాట, దేవుని వాగ్దానాలు వింటే మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా దీవిస్తాడు. దేవుడి మాట వినేవారినే దేవుడు ఇష్టపడతాడు, ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాము నువ్వు ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము మరి అన్నీ విడిచిపెట్టేసి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాముని అంచెంచెలుగా దీవించాడు. మరి అలాగే మరి యొక్క యోనాను కూడా వెళ్ళమన్నాడు. యోనాను ఇష్టపడి నువ్వు నినివేకి వెళ్ళి ఆ యొక్క దేశము మరి దుర్మార్గంతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది, నువ్వు వెళ్ళి నా వార్తను చెప్పంటే మరి యోనా మాట లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. మరి విశ్వాసులైనటువంటి వారు కూడా ఈ రీతిగానే ఉన్నారు. దేవుని మాట విన్నట్టు నటన చేస్తున్నారు, బైబిల్ చదివినట్టు నటన చేస్తున్నారు, చర్చిలకు వెళ్ళినట్టు నటన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నామంటున్నారు, దశమ భాగాలు ఇస్తున్నామంటున్నారు. కానీ అబ్రహాంలాగా మాట వినడం లేదు. యోనాలాగా ఈ చెవిని విని ఈ చెవిని వదిలిపెట్టి వారికి ఇష్టం వచ్చిన రీతిలో లోకంలో నడుస్తున్నారు. ఆ రీతిగా ఉండొద్దని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం. మరి రాజ్యం మీద రాజ్యం, వర్షాలు, కరువులు, మరి వర్షాలే లేవనుకోండి, మరి కరువు, మరి ప్రతిదానికి ఇబ్బంది ఎక్కువగా ఉంది. కాబట్టి దేవుని మాట విని అబ్రహాంలాగా ఆశీర్వదింపబడాలంటే మనము యోనాలా కాకుండా అబ్రహాంలాగా ఉండి అబ్రహాము దేవుడికి ఇష్టడైనటువంటి విశ్వాసవీరుడిగా ఏ రీతిగా ఉన్నాడో మనము కూడా రీతిగా ఉంటామండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్నమేషి గురించి ప్రార్థించండి. ఆమేన్.